నాలుగవసారి వరద ముంపులో కాజ్వేలు పడవలపై ప్రయాణం సాగిస్తున్న లంక గ్రామాల ప్రజలు, విద్యార్థులు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు నాలుగవసారి వరద ముంపునకు గురయ్యాయి. పి గన్నవరం మండలం శివారు కనకాయ లంక వద్ద కాజ్వే మునగడంతో గత 5 రోజులుగా ఆ గ్రామ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అలాగే మామిడి కుదురు మండలం అప్పనపల్లి వెళ్లేదారిలో ఉన్న కాజ్వే అయినవిల్లి మండలం అయినవిల్లి లంక వద్ద కాజ్వే నీట మునగడంతో గత 5 రోజులుగా పడవలపై ప్రయాణం కొనసాగించవలసి వస్తుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 35 అడుగులు, అలాగే ధవళేశ్వరం వద్ద 10 అడుగుల వరద చేరేటప్పటికే కోనసీమలోని లంక గ్రామాలను వరద చుట్టుముడుతుంది. నాటి నేటి పాలకులు వరదలు వచ్చిన ప్రతిసారి కాజ్వేలు నిర్మిస్తామంటూ అంగు ఆర్భాటాలు చేసి ప్రజలను పరామర్శించి చేతులు దులుపుకుంటున్నారు. లంకలు మునగడంతో పశుగ్రాసం కొరత ఏర్పడి పశువులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. లంక గ్రామాల్లో బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు నిత్యం కూలీ పనులపై ఆధారపడి జీవిస్తుంటారు. వారికి పనులు లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతులు కూడా అధికారులు, నాయకులు గుర్తించే వారికి వరద సహాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గత 5 రోజుల నుండి లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యావసర సరుకులకు నిత్యం పడవలపై ప్రయాణం చేసి కొనుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ లంక గ్రామాల్లోని కాజ్వేలు పూర్తి స్థాయిలో నిర్మించాలని ప్రజలు గత దశాబ్ద కాలం నుండి అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెడుతున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకపోవడం శోచనీయం. లంక గ్రామాల దయనీయ పరిస్థితులను ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అప్పుడే అని పంచి పెడతారేంటి? గ్రామం అది. మేము గత వారం రోజుల నుంచి ఈ కాజ్వేని మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నామండి. పడవలు అయితే ఉంటున్నాయి మాకు వెళ్తాడానికి, నిత్యావసర వస్తువులు కానీ వాటర్ తాగడానికి, నీళ్ళు తెచ్చుకోవడానికి కూడా యువతలకి రావాలి. అలాగే వారం నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాము. ప్రభుత్వం ఏమైనా సహకరించి వాటర్ అయినా సప్లై చేస్తారేమని మేము అనుకునేవాళ్ళం, కనీసం ఇది కూడా చేయట్లేదు. కాదంటే మాకు ట్రాన్స్పోర్టేషన్ అయితే ఫ్రీయే. మేము కాదండి, మీకు గతంలోనే ఏమన్నా మీకు వాగ్దానాలు ఇచ్చారని గవర్నమెంట్ వాళ్ళు వంతెనేస్తానని చెప్పి గత ఈ గవర్నమెంట్, ప్రజెంట్ గవర్నమెంట్ ఏంటంటే కూటమి గవర్నమెంట్ వంతెనేస్తానని అన్నారు. 23 కోట్లు ఏదో శాంక్షన్ అయింది, తొందరలో వంతెన ప్రారంభిస్తామన్నారు. అది ఏదో కొంచెం తొందరలో ప్రారంభిస్తారేమని చెప్పి ఆశపడుతున్నాము. మాకు వంతెన ఇస్తే కనుక ఈ కష్టాలన్నీ తీరుతాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది. ఇప్పుడు అంటే దసరా అనుకోండి, దసరాకు ముందు కూడా ఇలా పిల్లల్ని దాటి స్కూల్కి వెళ్ళడానికి పడవ బోట్ల మీద దాటించాము.
కాబట్టి మమ్మల్ని ప్రభుత్వం తొందరలో మా యొక్క కష్టాలు గుర్తించి తొందరలో ఈ యొక్క వంతెన నిర్మాణం చేస్తారని కోరుకుంటూ ఆశపడుతున్నాను. అందరికీ నమస్కారాలు. మరి ముఖ్యంగా వీడియో మిత్రులు కూడా నాకు నమస్కారములు. మాది కనకలంక ఎలమంచిల మండలం. అయితే ఏంటంటే మాకు 39 అడుగులు 40 అడుగులు వచ్చినప్పటికీ మా కాజు మూలిపోతుంది. దయించి ఈ గవర్నమెంట్ వారు మా మీద దయించి చిన్న కాజు ఏర్పాటు చేస్తారని కోరుచున్నాము. ఎంచేతనంటే మా కనకలంక ప్రజలకి చాలా ఇబ్బందులు కలుగుతున్నవి. ఏదన్నా కనీసం ఒక ₹10 ట్యాబ్లెట్ కావాలన్నా మేము యువతలు రావాలి, వెస్ట్ గోదావరి నుంచి విశ్వాద రావాల్సి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వం స్పందించి మాకు ఇక్కడ ఉద్యోగిని ఏర్పాటు చేస్తారని కోరుచున్నాం. అందరికీ ప్రభుత్వం వారికి, వీడియో మిత్రుల వారికి, మా అందరికీ వందనాలు చెల్లించుకున్నాం. అందరికీ నమస్కారం. జై హింద్.